ఒరిజినల్ క్రిస్టియానిటీకి బదులు డూప్లికేట్ క్రిస్టియానిటీని తయారు చేసే పనిలో మన శత్రువైన సాతానుడు ఉన్నాడు. లేరంటారా? ఈరోజు సార్వత్రిక సంఘంలో, మన ఎదుట ఉన్న సమాజంలో నిజమైన క్రైస్తవులు కొదువైపోయారు. నకిలీ క్రైస్తవ్యం, నకిలీ క్రైస్తవులు పెరిగిపోయారు. ఏం పాస్టర్ గారు, క్రైస్తవుల్ని పట్టుకొని మమ్మల్ని పట్టుకొని నకిలీ క్రైస్తవులు అంటారా? అంటే నకిలీ అని ఎవరిని అంటామండి? ఒరిజినల్ కానిదాని అంటాం. డూప్లికేట్ అని దేని అంటామండి? నిజమైన దానికి, ఒరిజినల్ దానికి చాలా సమీపమైన పోలికలు ఉన్నదాన్ని డూప్లికేట్ అంటాం. ఈరోజు మార్కెట్కి వెళ్ళి చూడండి, ప్రతి వస్తువుకు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది. ఆ మధ్యలో ఓసారి నేను ల్యాన్సర్ కంపెనీకి సంబంధించిన చెప్పుల్ని కొనుక్కున్న చెప్పుల్ని చూసి నా స్నేహితుడు అన్నాడు, సార్ ఈ చెప్పులు బాగున్నాయి అన్నాడు. అవునయ్య, ల్యాన్సర్ కంపెనీ చెప్పులు అన్నాను. అతను అలాగే చెప్పులు చూసి, ఇది ల్యాన్సర్ ఎందుకు అవుతుంది, లేసర్ చెప్పులు అన్నాడు. ఏంటా, నేను నా కాలికున్న చెప్పులు చూసుకుంటే LANCR ల్యాన్సర్ ఉండాల్సిన దానికి బదులు LACER ఉంది. ల్యాన్సర్ వంటి చెప్పులే కానీ ల్యాన్సర్ చెప్పులు కావు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే కానీ నిజమైన క్రైస్తవులు మరి ఎవరు? ఈ క్రైస్తవులు అంటే నకిలీ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు. క్రైస్తవుడు క్రైస్తవుడుగా జీవించాలి. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అంటారు, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ బి లైక్ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. నీవు ఒకవేళ క్రైస్తవుడు అయితే నిజమైన క్రైస్తవుడిగా జీవించు. ఈరోజు నేను అంటాను, క్రైస్తవ సంఘంలో నిజమైన క్రైస్తవుల కంటే డూప్లికేట్ క్రైస్తవుల హవా కొనసాగుతుంది. ఈరోజు క్రైస్తవ బోధకుల్లో నిజమైన బోధకుల కంటే డూప్లికేట్ బోధకుల హవా కొనసాగుతుంది. నలిగిపోయి కరిగిపోయి తమను తాము క్రీస్తు వలె అప్పగించుకున్న కాపరుల కంటే కార్పొరేట్ బోధకుల ప్రాబల్యం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. కారణం ఏమంటారు? వారిని ఆదరించే డూప్లికేట్ క్రైస్తవులు కాదంటారా? వారిని ఆదరించే నకిలీ క్రైస్తవులు కాదంటారా? స్వస్థతల పేరిట, ప్రవచనాల పేరిట, ఉజ్జీవ సభల పేరిట బైబిల్లో లేని అనేక సంగతులు సంఘంలో ప్రవేశపెట్టి వాక్య భిన్నమైన అనేక సంగతులని ఈరోజు సమాజంలో మనం చూడడానికి కారణం ఏంటంటే వాక్యములో లేని, వాక్య సంబంధము కాని నకిలీ బోధలు కావా? ఆలోచించండి. జనులు దురద చెవులు గలవారై తమకిష్టం వచ్చిన బోధను కోరుకుంటున్నారు. అమ్మా, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే బోధకుడు కావాలి. వాక్య ప్రకారం జీవించే క్రైస్తవులు ఈ సమాజానికి కావాలి. బోధకులు క్రైస్తవులు లేకపోవడానికి కారణం మన విరోధి అయిన సాతానుడు, అపవాది. అయితే ఈ సాతానుతో, అపవాదితో నిరంతరము పోరాడేవాడే నిజమైన క్రైస్తవుడు. మన పోరాటం ఇహ సంబంధమైనది కాదు, మన పోరాటం భౌతిక సంబంధమైనది కాదు, మన యుద్ధోపకరణాలు భౌతిక సంబంధమైనవి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం అంటుంది, పౌలు గారు అంటారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయే జాలినంత బలము గలవై ఉన్నవి. కంటికి కనిపించే ఆయుధాలు మనవి కావు. గోలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు గోలియాతు దావీదు ఎదుట నిలబడి కవచాన్ని, బల్యాన్ని, కత్తిని, శిరస్త్రాణాన్ని ధరించుకొని బహుబలాఢ్యుడిగా చిన్నవాడైన దావీదు ఎదుట గోలియాతు నిలబడ్డాడు. అటువంటి భీకరమైన రూపం ముందు ఎటువంటి ఆయుధాలు లేని నిరాయుధునిగా దావీదు నిలుచున్నాడు. గోలియాతుతో యుద్ధానికి వెళ్తా ఉంటే సౌలు దావీదుకు యుద్ధాయుధాలను ధరింపజేయడానికి ప్రయత్నిస్తే అవి తనకు అలవాటు లేదని దావీదు తీసివేసుకున్నాడు. ఇప్పుడు దావీదు చేతిలో గోలియాతును ఎదిరించడానికి ఏ ఆయుధం ఉంది? ఒక 3 గులికెరాలే కదా.
మరి దావీదుకు అంత ధైర్యం యుద్ధము చేయడానికి ఎక్కడికి వచ్చింది? దావీదుకు తెలుసు దావీదు చేస్తున్న యుద్ధం దావీదు చేస్తున్న యుద్ధం భౌతిక సంబంధమైన యుద్ధము కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని యుద్ధం, కంటికి కనబడని దేవుడు, అదృశ్యుడైన దేవుడు తన పక్షంగా యుద్ధము చేస్తాడని దావీదు నమ్మాడు. కంటికి కనబడుతున్న గోలియాతును ఎదిరించడానికి కంటికి కనబడని అదృశ్యుడైన దేవుని యొక్క సహాయం వలన గోలియాతును దావీదు పడగొట్టడానికి కారణం ఏంటంటే దావీదుకు తెలుసు దావీదు చేసిన యుద్ధం శరీర సంబంధమైన యుద్ధము కాదు అని. దేవునికి స్తోత్రం చెప్తారా? గాడ్ బ్లెస్ యూ. మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.